ఆ ట్యాక్లో వస్తాయి. కమిషనర్ కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అట్లాగే విత్తన సంస్థలు, విత్తన ప్రొడ్యూసింగ్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, వీటన్నిటికి సంబంధించిన అన్ని జిల్లాల్లోనూ తనిఖీల కోసంగా ఇప్పటికే మనకి టీంలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాకు కూడా 2 టీములు రావడం జరిగింది. ఒక టీము కర్నూలు, ఎమ్మిగనూరు డివిజన్స్లో, అట్లాగే మరొక టీము ఆదోని, ఆలూరు మరియు పత్తికొండ డివిజన్స్లో పర్యటిస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు డీలర్లు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని ఇప్పటివరకు విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు అందించాలి. ఈ సీజన్ బిగినింగ్లోనే ఈ ఇన్పుట్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నింటినీ కూడా తనిఖీ చేసి వీళ్ళ యొక్క లైసెన్సెస్ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా, అట్లాగే వీళ్ళు రికార్డ్స్ నిర్వహణ సరిగ్గా ఉందా లేదా, అట్లాగే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా అప్రూవ్డ్ సోర్స్ ఉందా లేదా, ప్రభుత్వం అనుమతించినటువంటి ప్లేసుల నుంచే, సంస్థల నుంచే విత్తనాలు కానీ వీటన్నిటి కొనుగోలు చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించడానికి గాను ఈ తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గత 3 రోజుల్లో మా టీం 1కు సంబంధించి అయితే ఇప్పటివరకు 92 లక్షల రూపాయలు విలువైనటువంటి విత్తనాలని, ఎరువుల్ని, పురుగు మందుల్ని అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అయితే మాధవరంలో ఒక ఎరువుల లైసెన్స్కి సంబంధించి 12 లక్షల రూపాయలు విలువైనటువంటి ఎరువుల్ని నిలుపుదల చేస్తూ ఆ లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఎమ్మిగనూరులో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాం. మార్కెట్ గార్డెన్ తనిఖీలు పూర్తయింది. అందులో విత్తనాల లైసెన్స్కి సంబంధించి కొన్ని బిల్లులు అంటే కరెక్ట్గా సోర్స్ సర్టిఫికేట్ సరిగ్గా చూపించలేకపోవడం వల్ల 8,75,000 రూపాయలు విలువైనటువంటి విత్తనాలని అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. ఎమ్మిగనూరులో ఇంకా మిగిలిన ప్రదేశాల్లో అన్నింటిలో కూడా మేము ఏంటంటే ర్యాండమ్గా కొన్ని ఇన్పుట్ డీలర్ ఎమ్మిగనూరులో త్రివేణిలో చేసిన దాంట్లోనే 8,75,000 రూపాయల విలువైన విత్తనాలని మనం అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానికి వాళ్ళ లైసెన్స్లో నమోదై ఉండాలి. అంటే మనం తీసుకొచ్చిన సమయానికే మనం లైసెన్స్లో నమోదు చేసుకోవాలి. అది అప్పటికి నమోదు కాలేదు కాబట్టి ఏడీఏ గన్నవరం ఈ స్టేట్ స్క్వాడ్లో వచ్చాను. అట్లాగే కర్నూలు సిఐ గారు కేశవరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. అట్లాగే స్థానిక వ్యవసాయ అధికారులు ఈ కాద్రి ఏడీఏ గారు, అట్లాగే మహేష్ రెడ్డి గారు ఏఓ గారు, జేడీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దస్తగిరి రెడ్డి గారు మనతో ఉన్నారు.